అట్లా విజయనగరం వీధిలో పోతా అంటే ఈ పెద్దమ్మ వేసే కట్టెలపై దోశల స్మెల్ అయితే అదిరిపోతా అంటే ఇంకా ట్రై చేసాంలే అని అంగడిలోకి వెళ్ళిపోయినా. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి దోశల అంగడి గురించి తెలుసో కామెంట్స్ లో చెప్పండి. తెలియని వాళ్ళైతే రీల్ ని లైక్ చేసి సేవ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఒక డబుల్ ఎగ్ దోశ ఒక సింగిల్ ఎగ్ దోశ వేయమని చెప్పినాము. ఇంకా పెద్దమ్మ అయితే దోశ వేయడం స్టార్ట్ చేసింది. ముందు పిండితో పెద్దగా దోశను పరిచి గుడ్లు పలగొట్టేసి నూనె పోసి రెండు వైపులా బాగా కాల్చింది. మేమైతే డబుల్ గుడ్డుకేమో ఎర్రకారం, సింగిల్ గుడ్డుకేమో పచ్చికారం పుయ్యమన్నాము. పెద్దమ్మ అయితే అటనే చట్నీలు పూసి ఫైనల్ గా పప్పుల పొడి వేసి దోశని ప్లేట్ లోకి తీసి ఎర్రకారం, పచ్చికారం, బొంబాయి చట్నీ అయితే పెట్టి ఇచ్చింది. ఏదైనా కట్టెల మంట మీద వేసే దోశకి ఓ ప్రత్యేకమైన స్మెల్, ఇంకా క్రిస్పీ టెక్స్చర్ ఉండి రుచి కూడా మాటల్లో చెప్పలేము. దోశ సైజ్ కూడా చూసినారా, ఒక్క దోశ తిన్నామంటే ఇంకా ఫుల్ మీల్స్ తిన్నట్టే. మార్నింగ్స్ వచ్చి దోశ, ఇడ్లీ, ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే పొంగనాలు కూడా వేసాదంట పెద్దమ్మ. అడ్రస్ వచ్చేసి మన ప్రొద్దుటూరు విజయనగరం వీధిలో అయితే కట్టెలపై దోశల అంగడి ఉంటుంది. అది ఫ్రెండ్స్ మ్యాటర్. ఇంకో రీల్ తో మళ్ళీ వస్తాను. పేజ్ ని ఫాలో అవ్వండి, రీల్ ని లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, యూట్యూబ్ ఛానల్ ని కుదిరితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.